హాయ్ అండి. ఇదైతే మాత్రం పంజాబీ డ్రెస్ మీద ఫ్యాంట్ అండి. ఈ ఫ్యాంట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది నాదేనమాట. బయట వాళ్ళందరూ కుడతాం కానీ మనం కుట్టుకునేటప్పటికి ఒళ్ళు బద్ధకం వచ్చేస్తుందనమాట. తర్వాత కుట్టుకుందాంలే అనుకుంటూ సమ్మర్ వచ్చేసింది. కాటన్ డ్రెస్ అనమాట. అందుకే ఇవాళ కుట్టుకుందామని పెట్టుకున్నాను. మనకి మడత వేసుకున్నప్పుడు కోరస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. మడత అనేది మన వైపు ఉండాలన్నమాట. ఇది ఫ్యాంటు పూర్తి కొలతలతోటి అంటే అర్థం కాని వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమైంది. చాలా సింపుల్ అండి. అసలుకి నేనైతే ఫ్యాంట్లు కూడా ఎవరి ఆదికి తీసుకోను. ఇదైతే ఫ్యాంటు పొడవు 40 అంగుళాలు. 40 అంగుళాలలో 7 అంగుళాలు మైనస్ చేసి 33 అంగుళాల దగ్గర నేను గుర్తు ఒకటి పెట్టాను. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. కాలు మనం మడిచి కుట్టుకోవాలి కదా, బక్రం వేసి నేను క్లాత్ మీద వేసి దాన్ని మడిచి కుడతానమాట. ఇప్పుడు కాలు లూజ్ అయితే 7 అంగుళాలు తీసుకున్నాను. పైకి వచ్చేటప్పటికే నేను ఒక 8 ఇంచులు అయితే మాత్రం కిస్తా డౌన్ కోసం తీసుకున్నాను అనమాట. సరిపోతుందండి. ఇక మొత్తం ఫ్యాంట్ లూజ్ అంటారా ఉన్న వరకు తీసుకున్నాను. ఇది 20 ఇంచులు అయితే ఉంది. మొత్తం లూజ్ అనేది 20 ఇంచులు పెట్టేశాను. ఫ్రీగా ఉంటుందిలేండి, ఏమి ఇబ్బంది లేదు, మందే కదా. ఇక కొంచెం క్రాస్ తీసేసి మనకి కింద డ్రాయింగ్ అయితే పెట్టేసేయండి. కాలు వరకు అయితే అట్లా పెట్టి కట్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. అస్సలు అర్థం కాని వాళ్ళకి కూడా అర్థం అవుద్దనమాట ఫ్యాంట్ అనేది. ఎందుకంటే నేను బయట వాళ్ళవి కూడా ఎవరైనా కానీ అసలు ఫ్యాంట్లు అనేది నేను ఆదికి తీసుకోను. వాళ్ళు టాప్ ఒక్కటే తీసుకుంటాను. ఇట్లా ఈ డ్రెస్సులు కుడితే మాత్రం అసలు ఎవరి కూడా నేను ఫ్యాంట్లు అనేది తీసుకుని అనమాట. నాకు అర్థమైపోతుందని వాళ్ళకి ఎంత పెట్టాలనేది కూడా. నేను దాని ప్రకారమే ఫ్యాంట్లు కట్ చేసి కుడతాను. మిగిలింది అయితే నేను బాక్స్కి తీసుకుంటాను అనమాట. ఇదైతే మాత్రం ఈరోజు లైవ్లో చూపిస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్లో కూడా. కొంచెం క్రాస్ ఉంది, కట్ చేసేస్తున్నాను అనమాట మనకి. ఇక బాక్స్కి అయితే మాత్రం వివరంగా ఇప్పుడైతే చెప్తున్నానండి. నేను 7 అంగుళాలు అయితే మైనస్ చేశాను కదా, 7 అంగుళాలకి ఒక 3 అంగుళాలు ఎక్స్ట్రా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బాక్స్కి తీసుకుంటాం కదా క్లాత్, ఇవి అయితే మాత్రం 4 మడతలు అంటే 2 మడతలు అటు ఇటు వేసాం కదా, 4 వస్తాయి అనమాట. 4 ముక్కలు వస్తాయి. 4 ముక్కలకి ఇప్పుడు 10 ఇంచులు నాది. అంటే మామూలుగా లూజ్ వచ్చేసి 40కి ఒక 5 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొడవు అయితే బాక్స్ పొడవు అయితే 10 అంగుళాలు తీసుకున్నాను. 7కు 3 కలపండి. అక్కడ -7 చేసాం కదా, ఇక్కడ 3 కలిపితే 10 వస్తుంది అనమాట. ఆ 3 అంగుళాలు ఎందుకు కలుపుతున్నాం అంటే మనం బొందు పెట్టాలంటే కుట్టాలి కదండి మనం మడతేసి, దానికోసం అనమాట. 3 అంగుళాలు మడిచి కుడితే 1.5 3 పోతుంది. ఇప్పుడైతే మాత్రం బాక్స్కి 5 ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. 5 ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మనకి కుట్టేటప్పటికి హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు. అందుకని ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచులు అయితే మాత్రం మనం అంటే దానికి అంటించడానికి అయితే మాత్రం మళ్ళీ కుట్టుకోవాలి కదా, దానికోసం అయితే 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఇక కొంచెం మూల దగ్గర అయితే నాకు తక్కువ వచ్చింది క్లాత్, దానికి కూడా నేను అడ్జస్ట్ చేసి క్లాత్ వేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి ఫ్యాంట్ అయితే మాత్రం. అసలుకి ఎంత ఈజీగా ఉంటుందని అనుకోవచ్చు మీరు కూడా. అర్థం కాని వాళ్ళకంటే కొంచెం టచ్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ పూర్తిగా రాని వాళ్ళకైతే అర్థం కాదులేండి. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే ఇదైతే మాత్రం లైవ్ పెడతాను, చూడండి ఒకసారి.